పరిటాల సునీత రాజకీయాల నుంచి తప్పుకుంటారా? వారసుడు శ్రీరామ్కు బాధ్యతలు అప్పగించి ఆమె దూరంగా ఉంటారా? రాప్తాడు బరిలో ఈసారి నిలిచేదెవరు? మొన్నటిదాకా 2 చోట్ల పోటీ చేస్తానన్న పరిటాల సునీత సడన్ గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఈ రోజు చంద్రబాబును కలవనున్న సునీతకు అధినేత ఏం చెప్తారు? అనంతపురం జిల్లాతో టీడీపీలో తనదైన ముద్ర వేసుకుంది పరిటాల ఫ్యామిలీ. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన పరిటాల రవి తక్కువ టైంలో ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్నారు. అయితే 2005 జనవరిలో ప్రత్యర్థుల చేతిలో రవి బలైపోయారు. ఆ తర్వాత పరిటాల కోట వారసులు ఎవరూ లేకుండా పోయారు. అప్పటికి పిల్లలు చిన్నవాళ్లు కావడం, ఆయన భార్య సునీత గృహిణిగా ఉండడంతో వారసత్వంపై సందిగ్ధత నెలకొంది. అభిమానుల కోరిక మేరకు పరిటాల సునీత భర్త రాజకీయ వారసత్వ బాధ్యతలను తీసుకున్నారు. 10 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కంచుకోటకు బీటలు వారకుండా చూసుకున్నారు సునీత. టీడీపీ అధికారంలోకి వచ్చాక మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆమెకు మరోసారి టికెట్ కన్ఫర్మ్ చేశారు పార్టీ అధినేత చంద్రబాబు. కానీ అంతలోనే తాను ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అలాగే రాప్తాడు నుండి పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తారని షాకింగ్ న్యూస్ చెప్పారు సునీత. వాస్తవానికి ఈసారి తనతో పాటు కుమారుడు శ్రీరామ్కు కూడా టికెట్ ఆశించారామే. శ్రీరామ్ గత ఎన్నికల్లోనే పోటీ చేయాల్సి ఉన్నా అప్పట్లో వయసు రీత్యా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఈసారి 2 టికెట్లు వస్తాయని ఆశించినా ఫలితం లేకపోయింది. దీంతో ఇప్పుడు శ్రీరామ్ పోటీ చేయకపోతే పరిటాల అభిమానుల్లో ఒకంత నిరుత్సాహం తప్పదని భావించిన పరిటాల కుటుంబ సభ్యులు, నియోజకవర్గ కార్యకర్తలు ఈ నిర్ణయానికి వచ్చారు. పరిటాల రవి సమకాలీకులు, శ్రేయోభిలాషులు అందరూ శ్రీరామ్ ఇప్పుడే పోటీ చేస్తే బాగుంటుందని సూచించారు. దీంతో పరిటాల ఘాట్ వద్ద నివాళులర్పించి సెంటిమెంట్ ప్రకారం కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల నుండి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ని కూడా మొన్ననే మేము అడిగాం. నా కుటుంబం కన్నా ముఖ్యంగా మా ప్రజలు, పరిటాల రవి అభిమానులు ఎంతోమంది, వేలాది కాదు లక్షలాది కోట్లాది మంది కూడా ఉన్నారు. వాళ్ళందరూ కోరిక మేరు నా కుటుంబం కానీ మేమందరం కూడా కూర్చొని, శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో కుటుంబంలో అందరం కూడా కూర్చొని మా గ్రామాలందరితో కూడా మేము చర్చించి మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. శ్రీరామ్ బాబుని రాప్తాడుకు పెట్టాలనేది ఒక నిర్ణయం ఇచ్చుకున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సార్ని అడిగి నా కొడుకు అయిన శ్రీరామ్ బాబుకి పెద్ద అయిన చంద్రన్న, మా కుటుంబానికి మా ఆయన పోయినప్పటి నుంచి ఒక పెద్ద దిక్కుగా నా కుటుంబాన్ని కూడా ఈ రోజు వరకు కాపాడుకుంటూ వచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మా మేము 2 సీట్లు అడుగుతున్నాం. కానీ సారు ఆలోచన చేసి నా కొడుక్కి రాప్తాడు కానీ ఇంకొక నియోజకవర్గంలో కూడా సీట్ ఇవ్వాలని సార్ని కూడా మేము కోరుతున్నాం. ఇదే సభలో సునీత ఉద్వేగంగా ప్రసంగించారు. ఇన్ని రోజులు మేము కూడా అండగా ఉన్నాం, ఇకపై మీరు కూడా అండగా ఉంటూ శ్రీరామ్ను ఆశీర్వదించాలని కోరారు. చంద్రబాబుతో భేటీలో శ్రీరామ్ పొలిటికల్ ఎంట్రీనే ప్రధానంగా ప్రస్తావించనున్నారు సునీత. అయితే పరిటాల ఫ్యామిలీ నిర్ణయంపై చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.